హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు లాంగ్ వీడియోతో వచ్చేసాను. ఈ క్యాట్స్ పిల్లలు అందరూ ఎక్కడియా అనుకుంటున్నారా? అదేనండి, నా దగ్గర మొయిజా అనే ఒక క్యాట్ పెంచుకుంటున్నాను కదండి. దానికి 5 పిల్లలు పుట్టాయి. 5 పిల్లలు పుట్టాయి. చూడండి, 4 ఫీమేల్, 1 మేల్ అండి. అందుకే వీడియోస్ పెట్టట్లేదు. ఇవి పుట్టి 1 మంత్ 40 డేస్ అవుతుంది. నాకు రోజు మొత్తం వీటిని చూసుకోవడం, వీటికి ఫుడ్ పెట్టడం, వీటికి సేవ చేయడమే సరిపోతుంది. అందుకే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ పెట్టట్లేదు. ఇవి పుట్టిన డే 1 నుంచి వీడియో షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను. చూడండి, వీటి వెనకాల చాలా వర్క్ ఉంటుంది. వీటిని చూసుకోవడం, వీటికి పాలు పెట్టడం, వీటి మమ్మీని చూసుకోవడం, వీటికి ఫుడ్ పెట్టడం, వీటి చూసుకోవడం చాలా చాలా బర్డెన్ ఎక్కువైపోతుంది. అందుకే వీడియోస్ పెట్టట్లేదు. ఇప్పటి నుంచి డైలీ అప్డేట్స్ వస్తాయి. మా పిల్లలు మీకు నచ్చితే కామెంట్ చేయండి. 2 వైట్ అండ్ బ్రౌన్, 3 బ్రౌన్ కలరు, మొత్తం మొయిజా కలర్లోనే ఉన్నాయి. మొయిజా అంటే వాళ్ళ మమ్మీ. పిల్లలు అయితే హైపర్ యాక్టివ్గా ఉన్నాయి. చూడండి ఎలా కొట్టుకుంటున్నాయి, అవే ఆడుకుంటున్నాయి, అల్లరి చేస్తున్నాయి. ఇల్లంతా గందరగోళంగా ఉంది. క్యాట్స్ పుట్టినప్పటి నుంచి 11 రోజుల వరకు కళ్ళు తెరుచుకోవు. అప్పుడు వాటిని చాలా చూసుకోవాల్సి వస్తుంది. వాటికి వాళ్ళ మమ్మీ దగ్గర ఫీడింగ్ ఇప్పించాల్సి వస్తుంది. వాటికి కళ్ళు కనబడవు. వాటి క్లీనింగ్ మొత్తం అన్నీ చూసుకోవాలి. అందుకేనండి వీడియోస్ పెట్టలేదు, అర్థం చేసుకోండి. క్యాట్స్కి 45 డేస్ ఉన్నాయండి. చూడండి ఎలా యాక్టివ్గా ఆడుకుంటున్నాయో. మంచిగా ఫుడ్ తింటాయి, మంచిగా ఆడుకుంటాయి. క్యాట్ బిస్కెట్స్ తింటాయి, పాలు పోస్తే తాగుతాయి. అన్నీ యాక్టివ్గా ఉన్నాయి పిల్లలన్నీ. చాలా హైపర్ యాక్టివ్ అంతా. అన్నీ కలిసి వాళ్ళ మమ్మీనే కొడతాయండి. వాటిని చూస్తూనే టైం ఎలా గడుస్తుందో తెలియట్లేదు. ఆ క్యాట్స్ పేర్లు కావాలంటే, తెలుసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి. వాటిని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే వ్యూస్ మంచిగా వస్తే, వీడియోని సపోర్ట్ చేస్తే నేను డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, లేదా వీక్లీ వన్స్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. పాపం వాళ్ళ మమ్మీ మొయిజా 5 పిల్లలకి పాలు ఇవ్వడం, వాటిని చూసుకోవడం చాలా అలసిపోతుంది. అది కూడా తల్లి ప్రేమ ఎలాంటిదంటే, పాపం దానికి చికెన్ పెట్టినా అది తీసుకొచ్చి వాళ్ళ పిల్లల ముందు మియా మియా అని అరిచి వాటికి తినిపించుకుంటుంది. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను ఆ సన్నివేశాన్ని. ఇది ఒక్కరోజు కాదండి, రోజు నేను చికెన్ పెడుతుంది. పాపం మొయిజాకి చికెన్ అంటే ఎంత ప్రాణం అంటే, అది ఇస్తే దాని అసలు చాలా సంతోషం పడుతుంది. అలాంటిది వాటి పిల్లల కోసం చికెన్ తినకుండా నేను ఎక్కడ దాచి పెట్టినా తీసుకొచ్చి పిల్లల్ని పిలుచుకొని మరి తినిపించుకుంటుందండి. అదేనండి తల్లి ప్రేమ అంటే. అది క్యాట్స్ అయినా, పెట్స్ అయినా, డాగ్స్ అయినా, ఎవరైనా, మనుషులైనా తల్లి ప్రేమేనండి. తన ఆకలి కూడా చూసుకోకుండా వాటి పిల్లలకి తినిపించుకుంటుంది. నాకైతే అది చూసి కళ్ళల్లో నీళ్ళు అస్సలు ఆగలేదు. అలాంటివి చూస్తే ఒక్కొక్కసారి మనసు చాలా బాధగా అనిపిస్తుంది. ఆ పిల్లలందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కొట్టుకోవడం, ఆడుకోవడం, ఇంకా ఫర్దర్గా ఎలా అల్లరి చేస్తారో నాకు తెలీదు. కానీ ఇప్పుడైతే ఒక రేంజ్లో కొట్టుకుంటున్నాయి. చిన్న పిల్లలే కానీ అసలు ఇలా ఆట చూడండి, మీరే చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో, ఎలా ఆడుకుంటున్నాయో. ఇంకా మాకు గల్లీలో మెస్ జాలి ఉంది కాబట్టి అటు వదిలేస్తాను. అటు బాగా ఆడుకుంటాయి మంచిగా. పాపం దానికి ఫస్ట్ సారి ఒక బాబు క్యాట్ పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత చాలా బాధపడింది క్యాట్. ఇక తర్వాత అనుకున్నావు దీనికి పిల్లలే అసలు వద్దు, ఇలా జరిగింది కదా అని నేను అయితే వారం రోజులు ఏడ్చాను. కానీ దానికి మళ్ళీ పిల్లలు పుట్టాయి. చాలా సంతోషంగా అనిపించింది. 1 ఇయర్ లోపే మళ్ళీ ప్రెగ్నెన్సీతో ఉంది మా క్యాట్. అసలు క్యాట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్ కేర్తో చూసుకోవాలి. ఫుడ్ దానికి ఎంత కేర్గా చూసుకున్నానంటే, ఎగ్స్, చికెన్, ఫుడ్ టైం టు టైము, పాలు, స్వీట్స్ బాగా తింటుంది మా క్యాట్. స్వీట్స్ అన్నీ ప్రాపర్గా చూసుకోవడం వల్లనే పిల్లలు చాలా హెల్తీగా పుట్టారు. నేను ఒకటో రెండో ఉన్నాయనుకున్న దాని కడుపులో. కానీ ఆ డెలివరీ రోజు మాత్రం ఒకటి తర్వాత పుడుతుంటే నా ఆనందానికి అయితే హద్దులే లేవండి. దేవుడు ఒకసారి అన్యాయం చేసినా ఇంకోసారి
కడుపు నిండా పిల్లల్నిచ్చాడు మా క్యాట్‌కి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అవన్నీ మా ఇంట్లో పెరగాలని రాసిపెట్టుంది కాబట్టి ఇక్కడ పుట్టాయి. చూడాలి మరి ఎన్ని నా దగ్గర ఉంటాయో, ఎన్ని బయటికి వెళ్తాయో. మా రిలేటివ్స్ కూడా అడిగారు క్యాట్స్‌ని. ఇంకా ఎన్ని బయటికెళ్తాయో, ఎంతమంది తీసుకుంటారో తెలీదు. 1, 2 అయితే ఉంచుకుంటాం. మిగతాయన్నీ వెళ్ళిపోతాయి. అప్పటి వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూడండి. వాటిని లైక్ చేయండి. వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు బర్త్డే అయినా సరే నేను వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయండి. ఏం లేదండి, అదొక హాబీ అంతే వీడియోస్ పెట్టడం. మ్యూజిక్ ఏదన్నా పెడితే కాపీరైట్ పడుతుంది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా వాయిస్ ఓవర్ బాగుంటే పర్లేదు, బాగలేకపోతే చెప్పేయండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వను. ఏదో ట్రై చేశాను. నచ్చితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు అది రైటా, రాంగా, బాగుందా, వాయిస్ ఓవర్ బాగలేదా అనేది తెలుస్తుందండి. మొదటిసారి ట్రై చేశాను వాయిస్ ఓవర్ ఇవ్వడం. నాకు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నా వాయిస్ నాకే భయమైద్ది, ఎలా వస్తుందో ఏందో అని. కానీ ట్రై చేశాను. మా పిల్లల పేర్లు అవన్నీ నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. మీరు అడిగితే చెప్తాను మా పిల్లల పేర్లు షార్ట్ వీడియోలో. మీరు అడిగితే మీ కామెంట్ని బట్టి నేను చెప్తాను. నా చిట్టి తల్లులు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. అన్నీ నా చిట్టి బంగారాలే. ఇల్లంతా వాళ్ళదేనండి. మేమే గెస్టులం, వాళ్ళే ఓనర్లు. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. ఈ వీడియోకి చాలా లైకులు, వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నాను. మీరు చూస్తుంటే నేను ఇంకా వీడియోస్ పెడతాను. వీటి అల్లరి, వీటి తినడం, వీళ్ళ డే రొటీన్, డే